ప్రమాదం కనబడతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే అన్నీ మనం చూసినాం ఈ మధ్య. హైడ్రా విషయంలో హిట్లరే నాకు స్ఫూర్తి అన్నాడు. ఓకే, నీ ఇష్టం, అది నీ కర్మ. హిట్లర్కి ఏ గతి పట్టిందో నీకు పడుతుంది. మరి నీళ్ళ మీద నీకు ఎవరు స్ఫూర్తి నాయన? ఈ నీళ్ళ మీద కూడా నీకు ఎవడన్నా స్ఫూర్తి ఉన్నాడా? నాకు డౌట్ వస్తున్నది. నీరోనే నీ స్ఫూర్తి ఏమో, నీరో చక్రవర్తే నీ స్ఫూర్తి ఏమో అని మాకు డౌట్ వస్తున్నది. ఇక్కడ రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్నట్టు ఇవాళ తెలంగాణకు కృష్ణాలో తుంగభద్రాలో పైన అక్రమ ప్రాజెక్టులు గడుతుంటే తెలంగాణ నష్టపోతుంటే కనీసం నీ యొక్క నిరసన చెప్పవు, ఒక ఉత్తరం రాయవు, మీటింగ్లో పోయి తలకాయ ఊపేస్తున్నావు అంటే నీకు నీళ్ళ విషయంలో నీరోనే నీకేమన్నా స్ఫూర్తి ఏమో అని నాకు డౌట్ వస్తూ ఉన్నది. ఎందుకంటే నువ్వు పొరుగు రాష్ట్రాలతో కలిసి కింద రాష్ట్రానికేమో నీకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నావు, పైన రాష్ట్రమేమో మరి నీకు అప్పుడు ఎన్నికలప్పుడు ఏం సాయం చేసిండో ఏందో ఆయనకు గురుదక్షిణ చెల్లిస్తున్నట్టున్నావు. నడిమిట్ల తెలంగాణ పోతుంది కదా. పొరుగు రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో మన హక్కులు పెట్టడం అంటే ఇవాళ తెలంగాణకు మరణ శాసనం రాయడం అవుతుంది. మేము అందుకే సూటిగా అడుగుతున్నాం. 968 గోదావరిలో మనకు పక్కకు పెట్టినరా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గతంలో ప్రతిపాదించిన విధంగా అది సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్కు ఉందా లేదా? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 50% నీళ్లు తెలంగాణకు దక్కాలి అని ఆ రోజు మేము చెప్పిన మినిట్స్లో రికార్డ్ అయింది. వస్తున్నాయా లేవా? ఆర్డీఎస్కు 15.9 ఎన్ష్యూర్ చేసినవా లేదా? కర్ణాటక కడుతున్న 3 అక్రమ ప్రాజెక్టులు ఆపాలని ఇప్పటికైనా ఉత్తరం రాస్తావా రాయవా? వీటన్నిటి విషయాల్లో ప్రజలకు స్పష్టత ఇవ్వండి. ట్రిబ్యునల్ ముందు వాదనలు చివరి దశకు వచ్చినాయి, గట్టిగా వినిపించండి, అలర్ట్ ఉండండి, మంచి న్యాయవాదులను పెట్టండి. 700-800 టీఎంసీల నీళ్లు మనం తెచ్చుకుంటే మన పాలమూరు, మన కల్వకుర్తి, మన నెట్టంపాడు, మన దిండి, మన ఎస్ఎల్బీసీకి కూడా నికర జలాలు కేటాయించుకొని బాజాప్తా దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసుకునే అవకాశం ఉంది. అటువైపు అడుగులు వేయండి. ఎందుకంటే నువ్వు ఒకసారి 500 ఇచ్చేయి, నువ్వు ఏమైనా చేసుకోవాలి, నువ్వు అట్లా ఎటువంటి అటు మాట్లాడితే నడవదు. అప్పుడప్పుడు నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు ఈయన. నువ్వు గుంపు మేస్త్రివో కావో, నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు నువ్వు కాకుండా పెద్ద అవసరం లేదు, సంబంధం లేదు. నువ్వు గుంపు మేస్త్రి అయినా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు, నువ్వు కాకుండా ఒరిగేదేం లేదు. కానీ భయమల్లా తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దు. నువ్వు గది మాత్రం కాకుంటే చాలు మాకు. నువ్వు గుంపు మేస్త్రి అయినా కాకుండా మాకేం ఫరకపడేది లేదు, కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రి కావద్దని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. తుంగభద్ర గేట్లకు అసలు పాలమూరుకు సంబంధం ఏంది? తుంగభద్ర గేట్లు ఇదివరకు కూడా ఉన్నాయి, మధ్యలో ఖరాబ్ అయితే వాటిని రిపేర్ చేసి మళ్ళీ గేట్లు పెట్టినరు. ఇదివరకు గేట్లు ఉన్నప్పుడు ఆర్డీఎస్కి ఏమైనా నీళ్ళు వచ్చినాయా? 15.9. కొత్తగా గేట్లు పెడితే నీళ్ళు వస్తాయి. గదే అడుగుతున్నాం. మరి నువ్వు ఆ తుంగభద్ర మీటింగ్లా గేట్ల మీటింగ్లా గొప్ప ఒప్పందం జరిగింది, చారిత్రక ఒప్పందం అవుతుంది, సిఆర్ పాటిల్ చేతిలో పెట్టేచ్చినా అంటున్నావు. ఏం పెట్టినావు? ఆ సిఆర్ పాటిల్ నీ చేతిలో లేడు, చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నది. ఆడ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు, చంద్రబాబు చేతిలో ఉన్నాడు. తెలంగాణకు నష్టం జరుగుద్దని మా ఆందోళన. ఆ సీక్రెట్ ఏందో బయటపెట్టు. 3 తరాలకు ఉపయోగపడుతుంది. ఎవరికి? ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటకకు. ముంపు తెలంగాణకు. ఆగం తెలంగాణ అయ్యేటట్టున్నది. మా బాధ, మా ఆందోళన అది. ఎక్కడ కూడా అటువంటివి లేవు. ముఖ్యమంత్రి గారు అందుకే మేము ఒక దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి అంటున్నాం మేము. ఎందుకంటే నువ్వు లోపల నీళ్ళ మంత్రిని బయట కూర్చుండబెట్టుడు నాకు అర్థమే కాలే. తెలంగాణ ఇంజనీర్లను బయట పెట్టుడు అంత సీక్రెట్ ఏముందంటే ఏదో నువ్వు తప్పు పని చేస్తున్నావు కనుకనే నీళ్ళ మంత్రిని తెలంగాణ ఇంజనీర్లను బయట కూర్చోబెట్టినావు. ఎప్పుడైనా మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? మినిట్స్ రాస్తారు మీటింగ్కు. ఇంత పెద్ద హై లెవెల్ మీటింగ్ జరిగినప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి 3 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏందో బయట పెట్టండి. వై ఇట్ ఈస్ సో సీక్రెట్? ఇప్పుడు నువ్వేమంటున్నావు? మొత్తం మా భవిష్యత్ అంతా సిఆర్ పాటిల్ చేతిలో పెట్టినా అంటున్నావు. మరి ఆ సిఆర్ పాటిల్ ఎవరి చేతులు ఉన్నాడు? రేపు సిఆర్ పాటిల్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే